లేచి మొత్తం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాలి. మా అమ్మ ముగ్గు వేసుకుంటే పనంతా వేసుకుంటే ఎంత ఓపికరా నాయన. ఇంకా మధ్యాహ్నం అట్లా కూర్చొని పుర్సత్తుగా తింటున్నా. పెసరపప్పు దోసకాయ వేసేసింది మస్తు ఉంది. ఇంకా దున్నపోతు లెక్క తిని కూర్చొని మనం ఫోన్ ఒత్తుకున్నాం. మనమేమో ఆ తిట్లు తినేదాకా మనకు మనసు మంచిగా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఫోన్ ఒత్తుకొని కొంచెంసేపు కూర్చున్నా. చాలా డేస్ అవుతుంది గేమ్ ఆడి కూడా. మస్తు అనిపిస్తుంది. ఓడిపోతే ఏడుపు వస్తుంది అనుకోండి. ఆ ఫోన్ ఒత్తడానికి కూడా రావట్లేదు నాకు సరిగ్గా. కాకపోతే చాలా ట్రై చేసి గేమ్ ఆడినా. ఎంతైనా టచ్ పోతుంది ఈ ఫోన్లో ఆడడం. కానీ మస్తు అనిపిస్తుంది. ఇంకా అప్పటిలోపు మా అమ్మ పిండి పిసికింది అప్పాలు చేద్దామని, కారపప్పులకి మురుకుల కోసం. ఇంకా రమ్మనంగా వచ్చి కొంచెం హెల్ప్ చేసినాం. ఈ 2-3 గంటలు బాగానే కూర్చొని చేస్తారు పిల్లలు తింటారని. కానీ మనకు తీసానికే ఓపిక ఉండదు. కానీ ఎంతైనా గ్రేట్ కదా, తింటారని చేస్తారు. మనం తినేటప్పుడు మంచిగా తింటాం, కానీ చేయమన్నప్పుడు అయితే అస్సలు చేత కాదు ఎందుకో మనకి. కారపప్పులు చేసింది, మురుకులు చేసినాక కొంచెం పిండి ఉంటే ఆ పిండితోని పకోడీ లెక్క చేసింది. టేస్ట్ అయితే మస్తు ఉంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి.